వారెవ్వా ఇప్పుడు ఆంధ్రలో రాజకీయం టక్కబారు నడుస్తున్నదుల్లో ఇట్లా వెళ్ళేమో షర్మిలక్క రావట్టే, అట్లా వెళ్ళేమో చంద్రబాబు సార్ రావట్టే, ఇక మరి ఇటేమో పవనాల్ సార్ రావట్టే, ఇక వీళ్ళందరిని ఎదుర్కొంటా అని చెప్పి అటు జగనాల్ సారు ఇగో ఇట్లా రాజకీయం సంగతి ఉన్నది మొత్తం మీద ఆంధ్రలో. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతో సార్ చూద్దాం పండి. ఆంధ్రాల రాజకీయం టక్కబారు నడుస్తుందిలో ఒకరిని మించి ఒకరు డైలాగులు కొడుతున్నారు. అటు జగనాలు సారు మార్పులు చేర్పులతో సిద్ధమంటూ ముందు పోతున్నాడు. ఇటు పవనాలు సారు చంద్రబాబు కూటమితో ఓటమి చెందొద్దని ముందుకెళ్తున్నారు. నిన్న వీళ్ళిద్దరూ కూటమి సీట్ల మీద మీటింగ్ పెట్టిండ్రు. మీటింగ్ రహస్యం ఏందో మనకు తెలియదా చెప్పుండ్రి. చంద్రబాబు సార్కు ఎక్కువ సీట్లు, పవన్ కళ్యాణ్ సార్కు తక్కువ సీట్లు, అంతా తెలిసిందేనాయే. జగనాలు సిద్ధమంటే పవనాలు ఏమంటున్నాడో ఇనుండ్రి. ఒకటి సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా రాష్ట్రం అంతా పోస్టర్లు. దేనికి సిద్ధం? సిపిఎస్ దేనికి? ఇందాక బాలశౌరి గారు మాట్లాడుతూ ఉంటే నేను అబద్ధమే చెప్పనన్నారు. ఆయన చెప్పేది అబద్ధాలైనా అంటే నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అలాగే టీచర్ల పోస్టుల దగ్గర నుంచి డిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ ఇస్తానని చెప్పారు, అది చేయలే. అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు ఆయన. అవన్నీ మర్చిపోయాను కన్వీనియంట్గా. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతు లేదు అబద్ధాల లిస్టుకి. జగన్ గారు మీరు బాధపడకండి, మేము వస్తున్నాము. ఇన్నర్ గదుల్లో మేము వస్తున్నామంటున్నాడు. కానీ ఈ డైలాగ్ నుండి ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి. వస్తాం, ఎన్నికల రంగంలోకి వస్తున్నాం. ప్రతిరోజు సభ పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం. మాటకి మాట కాదు, పాకిస్తాం మాటలతోటి. మాటలు కత్తుల్లా వస్తాయి, మీకు ఇబ్బంది పెడతాయి. భయపడకండి మీరేమి. మీరు లక్షల మందితో సభలు పెట్టుకోండి. స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరి మీరు సభలు నడుపుకోండి. అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది. పవన్ కళ్యాణ్ మంచి జోష్ మీదనే ఉన్నాడు. ఇంకేమంటున్నాడో ఇనుండ్రి. నేను చాలా అత్యంత అరుదుగా కానీ నిర్ణయించుకోండి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవోను పెట్టి నిర్ణయం తీసుకుంటాను. 2014లో పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే పార్టీ పెట్టాను, అలాగే పార్టీని నడుపుతున్నాను. పార్టీకి నిధులు కాదు కావాల్సింది, పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం. మనందరం పూసలం, మనందరం ఆ భావంతో కట్టబడ్డ పూసలం మనందరం. భావం పోయినప్పుడు పూసలు ఎగిరిపోతాయి. ఎంత బలమైన దండ అవ్వాలంటే జనసేన అది తెంపలేనిది అవ్వాలి. సో భావమే మన కట్టుబడి. అందుకనే మనకి 7 సూత్రాల దారంతో మనందరం కట్టుబడి ఉన్నాం ఈ రోజున. ఈసారే గాదుల్లో చంద్రబాబు సార్ కూడా నిప్పులు జరుగుతున్నాడు. ఈనుండ్రి. భారతదేశంలో ఉండే అన్ని యూనివర్సిటీకి తేవాలనుకున్నాను. టాప్ 10 యూనివర్సిటీలు, టాప్ 10 హై స్కూల్స్, టాప్ 10 హాస్పిటల్స్, ఏది చూసినా అమరావతి చిరునామాగా ఉండి తెలుగు జాతికి అంకితం చేయాలని నేను కలలుగంటే ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం విధ్వంసం చేశాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే కడాన రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఆయన కూతురు అడుగుతా ఉందంటే సమాధానం ఏం చెప్తాడో ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. చూడాలి మరి. ఇట్లా టక్కవారు కొట్లాడుతున్నారు. ఎవరు గెలుస్తారో ఏమో.